మీరు చూస్తున్నది TV9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. యుఎస్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య డిబేట్ ముగిసింది. ఇక ఇప్పుడు ప్రచారం అత్యంత క్లిష్టమైన నల్ల జాతీయులు నివాసం ఉండే పెన్సిల్వేనియా, జార్జియాలో జరుగుతోంది. ఇక్కడ ట్రంప్ విస్తృతంగా పర్యటనలు ప్రచారం చేసినప్పటికీ నల్ల జాతీయుల ఓట్లలో ఎక్కువ శాతం హారిస్ గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే 2020లో బైడెన్ గెలిచినన్ని ఓట్లు గెలవాలంటే కమలా హారిస్ మరింత కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2 వారాల్లో 800 విమానాలు ఆలస్యంగా నడిచాయి. నెవాక్ విమానాశ్రయం ఈ అపప్రద మూటగట్టుకుంది. జులై చివరి 2 వారాల్లో 24 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల నుంచి వచ్చిన డేటా ప్రకారం ఆ విమానాశ్రయంలో వందలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. అయితే ఆగస్టులో కొన్ని అంతరాయాలు తగ్గించినప్పటికీ సెప్టెంబర్లో మళ్లీ విమానాల రాకపోకల్లో అధికంగా ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నవంబర్ అధ్యక్ష ఎన్నికలకు ముందు 2వ చర్చకు రావాలి అంటూ కమలా హారిస్ మరో సవాల్ విసిరారు. అంతకుముందే ట్రంప్ హారిస్ తో రెండోసారి చర్చించాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో హారిస్ దాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. న్యూయార్క్లోని తన మద్దతుదారులతో ట్రంప్ 2వ చర్చను నివారించడానికి ఒక సాకు కోసం చూస్తున్నట్లు కనిపిస్తోంది అని చెప్పారు. అంతేకాకుండా ట్రంప్ ఖచ్చితంగా చర్చకు అంగీకరించాలని హారిస్ అంటున్నారు. పామ్ స్ప్రింగ్స్ పోలీసులు ఈ వారాంతంలో కనీసం 23 మందిని అరెస్ట్ చేశారు. మంగోల్స్ మోటార్ సైకిల్ క్లబ్ నకు చెందిన 1000 మంది సభ్యులు నగరంలోకి చేరినట్లు సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. చట్టవిరుద్ధమైన మోటార్ సైక్లింగ్ గ్యాంగ్ పామ్ స్ప్రింగ్స్ కోసం వీరంతా వస్తున్నారు. 2013 నుంచి ఇలా చాలాసార్లు జరుగుతోంది. ఇప్పటికే పోలీసులు మంగోల్స్ మోటార్ సైకిల్ క్లబ్ కు చెందిన సభ్యులు 2 స్థానిక హోటల్లో ఉన్నట్లు అంచనా వేశారు. వాషింగ్టన్ యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకుని గాయపడ్డాడు. యుఎస్ఎస్ఎస్ ప్రకారం ఈ ఏజెంట్ 32వ ఫెసెంటన్ స్ట్రీట్స్ వాయువ్య ప్రాంతంలో రాత్రి 8 గంటల ముందు తన ఆయుధాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అతని గాయాలు ప్రాణాపాయం కాదని చెబుతున్నారు. ఆ అధికారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరెవరూ గాయపడలేదని యుఎస్ఎస్ఎస్ తెలిపింది. ఐఫోన్ 16 డెలివరీల ప్యాకేజీలను దొంగిలిస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. డియర్ పార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్న దాని ప్రకారం 17 ఏళ్ల డేవిడ్ డై, 18 ఏళ్ల ఇయన్నా పెర్రీ డీర్ పార్క్ ప్రాంతంలోని ఇళ్లకు డెలివరీ చేస్తున్న ప్యాకేజీలను దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారి వాహనాలను ఫ్లాక్ లైసెన్స్ ప్లేట్ రీడర్ను ఉపయోగించి పోలీసులు గుర్తించగలిగారు. కొంతసేపటి తర్వాత వారు అక్కడ దగ్గరలో తిరుగుతున్న ఈ వాహనాన్ని గుర్తించి అందులో ఉన్న నిందితులు డై, పెర్రీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెల నుంచి అమెరికన్లు వారి ఇళ్ల దగ్గర మెయిల్ ద్వారా ఉచిత కోవిడ్-19 టెస్ట్ కిట్లను ఆర్డర్ చేయగలుగుతారు. ఫెడరల్ ప్రోగ్రాం తిరిగి ప్రారంభించబోతోంది. ఆ తర్వాత యుఎస్ ప్రజలు covidtest.govలో 4 నోస్ క్లీనింగ్ టెస్ట్ కిట్లను ఆర్డర్ చేయగలుగుతారు. ప్రోగ్రాంను పర్యవేక్షిస్తున్న యుఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఏజెన్సీ ఆర్డరింగ్ ఎప్పుడు ప్రారంభించేది ఇంకా ఖచ్చితమైన తేదీని ఇవ్వలేదు. ఈ పరీక్షలు ప్రస్తుత వైరస్ జాతులను గుర్తిస్తాయని, కుటుంబాలు, స్నేహితులు వేడుకల కోసం సిద్ధమయ్యే ముందు వీటిని ఆర్డర్ చేయొచ్చని ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. ఒక న్యూజెర్సీ వ్యక్తి తన ఇంటి వరండా కింద $1000లను కనుగొన్నాడు. ఇక్కడ వైల్డ్వుడ్ నివాసి రిచ్ గిల్సన్ కు దశాబ్దాల నాటి బ్యాంక్ నోట్లు దొరికాయి. గిల్సన్ ఆండ్రూస్ అవెన్యూలోని తన ఇంటికి పునర్నిర్మాణం చేసే పనిలో ఉండగా వాకిలి కింద కొంత చెత్త ఉన్నట్లు కనిపించింది. తన భార్యను పిలిచి ఆ చెత్తను పరిశీలించగా అక్కడ తనకి వేలాది డాలర్లు దొరికాయి. అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేది ఖచ్చితంగా తెలియకపోయినా గిల్సన్ కు పురాతన నిధి దొరికింది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిటీ ఆఫ్ లండన్ పోలీస్ నకిలీ ఎయిర్ బ్యాగ్ల విక్రయాలపై విచారణలో భాగంగా 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. సిటీ ఆఫ్ లండన్ పోలీసులోని పోలీస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ అధికారులు తూర్పు లండన్లోని 3 ఇళ్లలో సుమారు 500 నకిలీ ఎయిర్ బ్యాగ్లు, అలాగే 140,000 పౌండ్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిలో 110,000 పౌండ్ల నగదును నాపిల్లో చుట్టి నివాస ప్రాపర్టీలో గోడ కుహరంలో దాచిపెట్టారు. అలాగే మిగిలిన 30,000 పౌండ్లు అక్కడి వార్డ్రోబ్లలో దొరికాయి. కాలిఫోర్నియాలో అన్ని ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్లను నిషేధించే కార్యక్రమం మరింత విస్తృతమైంది. ఈ మేరకు గవర్నర్ గ్యావిన్ న్యూసోమ్ ఇటీవలే కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం కాలిఫోర్నియాలోని కిరాణా దుకాణం చెక్అవుట్ లైన్లలో పేపర్ లేదా ప్లాస్టిక్ ఇకపై లభించదు. కాలిఫోర్నియా ఇప్పటికే సూపర్ మార్కెట్లు, ఇతర దుకాణాల్లో సన్నని ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్లను నిషేధించింది. అయితే దుకాణదారులు మందమైన ప్లాస్టిక్ తో తయారు చేసిన బ్యాగ్లను కొనుగోలు చేయొచ్చు. అది వాటిని తిరిగి ఉపయోగించే వీలు కల్పిస్తుంది. విమానంలో సరఫరా చేసిన ఆహారంలో బతికున్న ఎలుక కనిపించడం కలకలం రేపింది.
స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం ఇటీవలే నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్ కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికి ప్రయాణికులకు అందించిన ఆహారంలో ఒక ప్రయాణికుడికి బతుకున్న ఎలుక కనిపించింది. దాంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంతేకాదు, ఎలుక బయటికి జంప్ చేసి విమానంలో తిరగసాగింది. ఎలుక తిరుగుతుందన్న విషయం తెలుసుకున్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయంపై పైలట్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. విమానాన్ని డెన్మార్క్ కు మళ్లించారు. ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.